హే గైస్, ఏంటక్క వీడియోస్ లేకుండా ఎటు వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారా? మేమైతే మొన్న 1 వీక్ అయింది బెంగళూరు అయితే వచ్చి. 1 వీక్ నుంచి కూడా నేను ఈ ఒక్క వీడియోని షూట్ చేశాను అనమాట. ప్రాజెక్ట్లో నాకు అంత హెక్టిక్ వర్క్ అయితే ఉండింది. నేను ఒక వీడియో కూడా షూట్ చేయలేకపోయాను అసలు. 1 వీక్ అయితే గ్యాప్ వచ్చేసింది కంప్లీట్గా వీడియోస్కి. సో ఇక నుంచి అయితే నేను కంటిన్యూస్గా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. కొంచెం వర్క్ హెక్టిక్ కూడా కొంచెం తగ్గింది, నేను పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక్కడైతే నేను చికెన్ పకోడీ అయితే మ్యారినేట్ చేస్తున్నాను చికెన్. సో నాకు వర్క్ ఉండడం వల్ల ఈ మధ్య అంతా మా హస్బెండే నాకు కుక్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడే పీజీలో ఫుడ్ తినలేక ఇండక్షన్ అయితే తెచ్చుకున్నాము. సో ఇవాళ అయితే కొంచెం నాకు ఫ్రీ టైం ఉంది అని చెప్పేసి ఇప్పుడు కూడా మా హస్బెండ్ చేస్తా అన్నారు. బట్ ఏమంటే ఇంకెళ్ళను, నాకు కొంచెం టైం ఉంది కదా, కొంచెం మ్యారినేట్ చేసిద్దాంలే అన్నట్టుగా నేను చేస్తున్నాను. సో మ్యారినేషన్లో ఏమేమి వేసామో చెప్తాను. అంతా వీడియో తీయలేదు, అసలు మర్చిపోయాను అది కూడా తీయడము. ఇంక మా హస్బెండ్ కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే తీశారనమాట. మ్యారినేషన్లో అయితే చికెన్ మసాలా, ఉప్పు, కారం, ఇంకా పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా వచ్చేసి ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. ఇంకా అలానే కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కొంచెం లిక్విడ్లా ఉండకుండా చికెన్ థిక్ కన్సిస్టెంటీ వచ్చేంత వరకు కూడా మనము కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే వేయాలి. 1 అవర్ అయితే పక్కన పెట్టాలి. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇది కూడా మా హస్బెండ్ ఫ్రై చేశారు. సో అదనమాట వీడియో. ఇంక నుంచి అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఈ వీడియో కింద నాకైతే కమెంట్ చేయండి. నేను మీకు ఏమేమి వీడియోస్ కావాలో నేను అవన్నీ కూడా పెడతాను. సో అదనమాట వీడియో. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.